హలో గాయ్స్, ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇందాక నేను డబల్ ఇస్మార్ట్ సినిమా చూసి రావడం జరిగింది. లైగర్ ఉండి డిజాస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తీసిన మరొక అద్భుతమైన చిత్రం డబల్ ఇస్మార్ట్. సినిమా మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. లైగర్ మీద బెటర్ అనిపించిన ఇది ఒక చిన్న లైగర్లా ఉంటుంది. మనకి పూరి జగన్నాథ్ అంటే లైగర్ డిజాస్టర్ తర్వాత వస్తున్నారు అంటే ఎంతో కొంత కంబ్యాక్ ఇస్తారని అనుకున్నా. అండ్ దానికి డబల్ ఇస్మార్ట్ సినిమా తీసుకొచ్చారు, సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్. కానీ సినిమా సేమ్ కాపీ పేస్ట్ చేశారు అంతే. సినిమా ఆల్మోస్ట్ కొన్ని సీన్ కాపీ పేస్ట్ చేశారని క్లైమాక్స్ మొత్తం విలని చంపే సీన్ దగ్గర అంతా కాపీ పేస్ట్ చేసినట్టే ఉంటుంది. క్లైమాక్స్లో ట్విస్ట్ కొద్దిగా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ నుంచి వస్తే కనుక మదర్ సెంటిమెంట్ యాడ్ చేశారు. 20 ఏళ్ళ నుంచి రివెంజ్ ఉన్న హీరోకి పార్ట్ 1లో గుర్తురాని అమ్మ పార్ట్ 2లో గుర్తొస్తుంది. అది నాకు అదొక్క డిసడ్వాంటేజ్. అండ్ ఇంకా హీరోయిన్ వెంట పడ్డము, లవ్ ట్రాక్ లిటరల్లీ సేమ్ టు సేమ్ ఇస్మార్ట్ 1 లానే ఉంటుంది. ఏం చేంజ్ ఉండదు, కొత్తగా అంటూ ఏం కనిపించదు. ఇస్మార్ట్ శంకర్ కొత్తగా కనిపించడం వల్ల జనాలు హిట్ చేశారు. బట్ ఇది సేమ్ అదే తీస్తే మాత్రం చాలా డిసప్పాయింట్. సాంగ్స్ అయితే వరస్ట్ లిటరల్. అంటే బిగ్ బుల్ ఒకటి, చోర్ చింత ముంత ఒక సాంగ్ ఒకటి పర్లేదు అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ సాంగ్లో టైటిల్ సాంగ్ కూడా అంత ఎంగేజింగ్ ఏమి ఉండదు. ఇస్మార్ట్లో అయితే బాగుంటాయి. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని సెకండ్ పార్ట్ తీసిన సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. లైక్ కిక్ హిట్ అయ్యేదని కిక్ 2, మన్మధుడు హిట్ అయింది మన్మధుడు 2, గబ్బర్ సింగ్ హిట్ అయింది గబ్బర్ సింగ్ 2. ఇవన్నీ ఫ్లాప్ అయ్యి సేమ్ ఆ ఖాతాలోకి డబల్ ఇస్మార్ట్ కూడా చేరిపోయింది. అండ్ ఇంకా మనకి ఇంటర్వెల్ సీన్ కూడా అంతేం కొత్తగా అనిపించదు. ఏఎస్టీ ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం చేయబోతుంది అని. పూరి జగన్నాథ్ మార్క్ టేకింగ్ అయితే ఇందులో కనిపించలేదు. దీనికంటే ఇంట్లో కూర్చుని ఖడ్గ సినిమా చూడడం చాలా బెటర్ అనిపించింది. అనవసరంగా వెళ్ళానే అని లిటరల్లీ చాలా డిసప్పాయింటెడ్ చేశారు పూరి జగన్నాథ్. మరొక్కసారి ఆయన ఒక మార్క్ అనేది ఫ్లాప్ సినిమాలైనా ఆయనకంటూ గొప్ప మార్క్ ఉంటుంది, అది కంప్లీట్లీ మిస్ అయిపోయింది. అండ్ మ్యూజిక్ కూడా మనీష్ శర్మ గారు యాజ్ సేమ్ మ్యూజిక్ కూడా కాపీ పేస్టే, కొత్తగా అంటూ ఏం లేదు. అండ్ సంజయ్ దత్ గారిని తీసుకున్నారు కానీ పెద్దగా అంతే గొప్పగా అంటూ సంజయ్ దత్ గారు ఉన్న సినిమాలో అన్నట్టు లేదు. ఒక యాక్టర్ ఉన్నారు అన్నట్టు నార్మల్గానే ఉంది. మనకి ఇంకా మనకి ఈడియట్లో సినిమా ఒకటి ఉంటుంది, కామెడీ ట్రాక్ వేరే ఉంటుంది. ఆలీ యాస్టిస్ ఇందులో కూడా జరుగుతుంది. సినిమా అంత ఎత్తు అయితే ఆలీ కామెడీ ట్రాక్ ఒక ఎత్తు. ఆ ట్రాక్ వచ్చి సినిమా డిస్టర్బ్ చేస్తుంది, కానీ సినిమా కంటే ఆ ట్రాకే బాగుంది. ఎందుకంటే ఆలీ గారిది క్రింజ్ కామెడీ అయినా కొద్దిగా కొద్ది క్రింజ్ అనిపించినా కానీ ఎంతో కొంత సినిమాలో బాగుంటే ఏదైనా ఉందంటే డబల్ ఇస్మార్ట్లో అది ఆలీ గారిది బోకా క్యారెక్టర్. అసలు బోకా గారు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, వచ్చింది చూపించారు, వెళ్ళింది చూపించలేదు. ఆ క్యారెక్టర్ని సడన్గా ఎండ్ చేసేసారు. సరే సినిమా ఎండింగ్ కంటే ఆ బోకా గారు ఎండింగ్ సరిగ్గా లేదని బాధ ఎక్కువ ఉంది. పూరి జగన్నాథ్ గారు ఇంకో 2 సినిమాలు ఫ్లాప్ చేసిన, ఇంకో 2 సినిమాలు చూసి డిజాస్టర్లు ఇచ్చిన, నెక్స్ట్ సినిమా హిట్ చేస్తారన్న నమ్మకంతో వెళ్తూనే ఉంటాం. ఆయన క్రియేట్ చేసిన తెలుగు ఫిల్మ్ ఇంపాక్ట్ అటువంటిది. సో లైగర్ తర్వాత మరొకసారి డిసప్పాయింట్ చేశారు మన పూరి జగన్నాథ్ గారు. ఇంకా రామ్ యాక్టింగ్ అంటారా, ఇస్మార్ట్ శంకర్లో ఎలా కనిపించారో అదే కనిపించారు. కొత్తగా చేసినట్టయితే అనిపించలేదు మనకి. హీరోయిన్ గ్లామర్ కోసమే ఉంది. సియాజీ షిండే ఇంకా గెటప్ సింగ్ యాస్టీజ్ వాళ్ళు 1లోనే కాపీ పేస్ట్. హీరోయిన్ కంటే సంజయ్ దగ్గర ఉన్న అమ్మాయి పర్లేదు అనిపిస్తుంది మనకి. ఓవరాల్గా మూవీ అయితే రియల్లీ డిసప్పాయింటెడ్. లైగర్ రాడ్ మీద చిన్న రాడ్. ఇది నా రివ్యూ. అండ్ ఈ బ్లాక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్.